హలో. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంతకుముందు అంటే ఇన్ని రోజులు గ్యాప్ ఉండే కదా ఎలక్షన్స్ మీద. ఏదో పథకాలు కూడా తీసుకొచ్చినాయి కదా, దాని మీద ఫోకస్ కూడా చేస్తున్నాడు. ఇంకొంచెం యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నాడు కదా, ఇవ్వగలుగుతాడా? ఇస్తే ఎంత మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ప్రెసెంట్ ఉన్న దాంట్లో ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. నియర్లీ 53% ఉంది ఇండియా మొత్తంలో. సో దాన్ని ఉద్దేశించి చేయాలి. ఆల్రెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్లియర్ చేస్తున్నాడు కదా, అలాగే గ్రూప్స్ అండ్ దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేసి ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు అని చెప్పి 6 సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా, 6 సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? చాలా ఉపయోగం ఉన్నాయి. ఏదన్నా పెడితేనే కదా ఉపయోగం ఉంటుంది, కానీ దాన్ని మనం యూజ్ బట్టి తీరు ఉంటుంది. సో అది ప్రభుత్వం ఏమి ఇచ్చినా దాన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి. సో అయితే నిన్న బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా మనకి, అయితే బడ్జెట్ సమావేశాలు తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ రాలేదు అంటున్నారు, మరి దానికి రీజన్స్ ఏమంటారు? అది సెంట్రల్ నుంచి ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు. మరి ఉన్న బడ్జెట్ని మనం యూటిలైజ్ చేసుకుంటే బెటర్. అనవసరమైన ఖర్చులు చేసుకోకుండా ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. రేవంత్ అన్న కూడా చూస్తున్నట్టయితే ఇప్పుడు 70 లక్షల కోట్ల అట్లా అప్పు గురించి చెప్తున్నాడు కదా, సో అవి ఎంతవరకు నిజం అంటారు? అంటే హరీష్ రావు అయితే 17 కోట్లే అని చెప్తున్నాడు. ఇద్దరు మాటలు ఎవరు నిజం? ఆ ఇద్దరు మాటలు మనం ఎవరి మాటలో నిజం చెప్పలేం, కానీ అప్పు మాత్రం ఉన్నదని మాత్రం నేను తేల్చి చెప్పగలను. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ ఏం చేసిండ్రు అప్పు, అంతకంటే అప్పు చేయొద్దని నా ఫీలింగ్. ఉన్న అప్పును మాత్రం ఉన్న డబ్బులతోటి సక్రమంగా పరిపాలన చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్.